నేను మీరున్న 2,70,000 కోట్లు నేను పంచాను. అవ్వా తాతల ప్రేమ ఏమయ్యిందో అర్థం కావట్లేదు. కాబట్టి అంటే ఇదేదో వాడు ప్రేమించాలి నన్ను, ఇవాళ కాదు అనాదిగా వేల సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? మన సొంత విషయాలు మన ప్రైవేట్. ఇప్పుడు మీరున్నారు, స్కూల్ పెట్టాలా వద్దా మీ ఇష్టం అది. లేకపోతే ఈ ఉద్యోగం చేయాలా ఆ ఉద్యోగం చేయాలా, పిల్లలు ఇది చదువుకోవాలా అది చదువుకోవాలా, ఏ ఇంట్లో ఉండాలి, ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని ప్రేమించాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఇంట్లో నివాసం ఉండాలి, ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారాలు. దానికి ఎవరికి జోక్యం ఉండదు. కానీ కొన్ని మీకు అవసరమైనవి మీరు సొంతంగా చేసుకోలేని ఉన్నాయి. రోడ్డు బాగుందా లేదా, రోడ్డు బాగోపోతే జీవితం నరకం. ట్రాఫిక్ బాగుందా లేదా, మంచినీళ్ళు ఇంటికి అందుతున్నా లేదా, మంచినీళ్ళు డబ్బులు మనం కడతాం కానీ మంచినీళ్ళు అంతా మన చేతిలో సొంతంగా చేయలేం కదా. మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసాయనుకోండి మీరేం చేయలేరు కదా, మీ ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేరు కదా, కష్టం కదా. లేకపోతే వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలా, మీ ఇంట్లో ఆపుతారు దాన్ని, అవుతుంది. లేకపోతే మనకి రోడ్డు మీద నేరాలు జరగకూడదు, నేరం జరిగితే శిక్ష పడాలి, తగాదా వస్తే పరిష్కారం జరగాలి, తన్నుకోకుండా చంపుకోకుండా గోండాల పాలన పడకుండా. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనకి హక్కుగా సేవలు అందాలి, పిల్లల స్కూల్కి వెళ్తే మంచి విద్య అందాలి, మంచి ఆరోగ్యం అందాలి. ఇవన్నీ సొంతంగా చేసుకునే పనులు కాదు. కానీ ఇవి సరిగ్గా జరగకపోతే మన జీవితం నరకం. ఉమ్మడి సేవలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉమ్మడి సేవల కోసం, పన్నులు కట్టేది అందుకోసం. అంతేగాని డబ్బు పందారం చేయడం కోసం ప్రభుత్వం ఒక్కలా గుమస్తాన్ని పెడితే, ఒక ఏటీఎం మెషిన్ని పెడితే, ఒక కంప్యూటర్ పెడితే పని అయిపోయింది, డబ్బులు వెళ్ళిపోతాయి. దానికి ఇవన్నీ ఎందుకు అసలు, ఈ గొడవ అంతా ఎందుకు? ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఉమ్మడి సేవల కోసం. అలాగే ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ఒక పేదరికంలో ఉన్న సమాజంలో సంపద పెంచడం కోసం, పెట్టుబడులు పెంచడం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పారిశ్రామికీకరణ కోసం, దాని ద్వారా ఉపాధి కల్పన కోసం, దాని ద్వారా ఆదాయాలు పెరగటం కోసం. అది పూర్తిగా మర్చిపోయి పంపిణీయే పరిపాలన అన్నారు. రెండో పక్కన సంక్షేమం అవసరం, సంక్షేమం వద్దని ఎవరు అంటలా. ఎన్టీ రామారావు కాలం నుంచి సంక్షేమం బలంగా ఉంది మన రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ సంక్షేమమే పరిపాలన కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి సమతూకం కావాలి. ఈ రెంటికి మధ్య బౌలికంగా జరిగింది. కానీ అదొక్కటే అయినట్టయితే తీర్పు ఇంత గట్టిగా ఉండేది కాదు. మీరు ఎంత అనుకున్నారు? దాంతోపాటు ఏమైందంటే, మామూలుగా మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడుదే బర్రె. అధికారంలో ఉన్నవాడంతా వాడి ఇష్టం. మనందరికీ ఏ పార్టీ ఉన్నా కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఎమ్మెల్యే గారి హుకుం జరుగుతుంది, అధికారంలో ఉన్నవాడు హుకుం జరుగుతుంది, రకరకాలుగా చాలా తప్పులు ఉన్నాయి. కానీ దానిలో కూడా కొంత పరిమితి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా అడ్డు ఆపు లేకుండా పోయింది. ఒక మాఫియా రాజ్యంలాగా నడిచింది, చాలా వికృతంగా నడిచింది. మన దేశంలో ఎమర్జెన్సీ గురించి చెప్పాను మీకు. ఎమర్జెన్సీ ఒక నైతికంగా ప్రజల్లో గనక ఇది మరీ అసలు అదుపు తప్పిపోతుందన్న భావం కలిగితే ఉవ్వెత్తున ప్రజలు లేస్తారు. ఎమర్జెన్సీలో 77లో ఊహించలేకుండా, ఎవరు ఊహించలే. 77లో ఈనాటికంటే అప్పుడు ఇంకా విద్య తక్కువ ఉన్నది, ఈనాటికంటే కమ్యూనికేషన్స్ తక్కువ ఉన్నాయి, అయినా కూడా ప్రజలు అద్భుతంగా స్పందించారు. జనతా పార్టీ వచ్చినట్టు. కరెక్ట్. ఇప్పుడు కూడా అలా స్పందించారు. నాకు అది గుర్తుకొచ్చింది. ఈ స్పందనకి మామూలు పరిపాలన విషయాలతో పాటు మౌలికంగా ఒక నైతికంగా ఒక వెల్లువ, ఒక వరద వచ్చింది. ఈ రెండు కలిసేసరికి ఆ రిజల్ట్ అట్లా వచ్చింది. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది, వాళ్ళు చేసినంత. ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు కాకుండా, కులాలు ద్వేషాలు కాకుండా, ఈ వర్డిక్ట్ నుంచి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ మన పాఠాలు నేర్చుకుని రేపొద్దున గతంలో చేసిన పొరపాట్లు జరగకుండా భవిష్యత్తులో అభివృద్ధికి బాట వేయటం ఎట్లాగా, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని సాధించడం అట్లాగా అలా ఆలోచించాలి. కానీ ఇదేదో రెండు శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా, రెండు ముఠాల మధ్య పోరాటంలాగా, రెండు పెత్తందారుల మధ్య పోరాటంలాగా ఉంటే చాలా తప్పు. ఇప్పుడు వైసీపీ అనుకున్నారంటే పేదలు పెత్తందారులన్నీ వాళ్ళు పెట్టారు సార్. వర్గ పోరాటం అన్నారు అంటే అభివృద్ధిని కోరితే పెత్తందారులు వాళ్ళు అన్నారు అంటే అభివృద్ధి ఉండడం తప్పు అన్నట్టుగా చాలా విచిత్రమైనటువంటి ధోరణి, ప్రమాదకరమైన ధోరణి. అరే అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరూ పెరగాల, అందరికీ సేవలు బాగా విస్తరించాలా, అందరి జీవితాలు కూడా అందంగా ఉండాలని కోరుకోకుండా జీవితం బాగుండాలని కోరుకుంటే పెత్తందారు, పేదరికం కొనసాగితే అది సామాన్య ప్రజలు. కాబట్టి పేదలకు మేము మలాం పోస్తాం, బతుకులు మాత్రం మారో, నేను ఇస్తా నువ్వు పుచ్చుకుంటావు. ఎవరి డబ్బు అండి, ఎవరి డబ్బు ఇది, ఎవడు బాబుగాడు సొమ్ము? కొంచెం పరుషంగా చెప్తున్నాను, ప్రజల సొమ్ము. ప్రజలు ఉమ్మడి సేవలు మర్చిపోయి, పేదరికం నుంచి బయటపడేయటం మర్చిపోయి, నేను నీకు ఇచ్చా, నువ్వు నాకు ఓటు ఇచ్చేయి, నేను పెత్తనం చేస్తా, ఎవరన్నా సరే. ఇంతకంటే భయంకరమైనది ఇంకోట్లేదు.
దురదృష్టవశాలు ఆంధ్రప్రదేశ్లో అలాంటి చాలా నడిచింది గత ఏళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాంటి 14 అనుకరిస్తోంది. నేను మనిషికి లక్ష ఇచ్చేస్తాను అంటుందండి. అన్నీ ఇచ్చేయడం తప్పితే ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎట్లా ఇస్తారో, ఇస్తే బతుకులు ఎట్లా బాగుపడితే చెప్పట్లా. అంతే. రుణమాఫీ ఒకసారి కాదు, పర్మనెంట్గా రుణమాఫీ కోసం కమిషన్ పెడతారట. ఎవరి డబ్బు ఇది రుణమాఫీ అంటే? మనం బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బు ఇది. మనందరం బ్యాంకులో డిపాజిట్లు పెట్టాం, లేకపోతే మన పన్నులు కట్టే డబ్బు. మన డబ్బు మనకి ఈ రకంగా పంపిణీ చేసి అప్పు కట్టిన వాడేమో మూర్ఖుడు, పొరపాటున తిరిగి బ్యాంకు చెల్లిస్తే నువ్వు మూర్ఖుడివి. అప్పు చెల్లించకుండా ఎగ్గొడితేనేమో వాడు గొప్పవాడు, వాడి దగ్గర రుణమాఫీ అవుతుంది. ఇదా మనం ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం? ఇదే ఆర్థిక వ్యవస్థను బాగు చేసే తీరు? ఇదే ఈ దేశానికి భవిష్యత్తు? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇస్తారు అంటున్నారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 15 లక్షలు, సైన్యాన్ని మినహాయిస్తే. సైన్యంతో కలిపితే ఇంకో 15 లక్షలు. రైల్వేస్ ఒక వ్యాపార సంస్థ, ప్రభుత్వంలో భాగమైనా కూడా అది ఇంకో 15 లక్షలు. మిగతావన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు. అసలు ఉన్న మొత్తం ఉద్యోగాలు ఏవి? 30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఖాళీలు? దానిలో ఈ మధ్య 2 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. 30 లక్షలు లేవు. అసాధ్యం, అబద్ధం. పోనీ ఏదో ఇచ్చారనుకుందాం, అయిపోయిందా పరిష్కారం? ఏడాదికి 1,30,00,000 మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి వచ్చే ఏడు సంగతి ఏంటి? అంటే ప్రజలు ఎంత మోసం చేస్తున్నాం? 100 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉంటే ఆ ఉద్యోగాలు ప్రకటించాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసాం, 1,00,000 మంది పోటీ పడతారు. ఇంకా 2 లక్షల మంది కల్పించడం కోసం 35 ఏళ్ల దాకా నేను ఏజ్ పరిమితి పెంచుతాను, 40 దాకా పెంచుతానని చెప్పి నేను భ్రమ కలిగించడమే కానీ ఎంతమందికి చేసినా ఎంత పరిమితి పెంచినా కూడా 100గా ఉద్యోగాలు వచ్చేది. మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? మనం ఇక్కడ కూర్చున్నాం, మీరు కూర్చున్న సోఫా కావచ్చు, ఈ కాలర్ మైక్రోఫోన్ కావచ్చు, ఈ మొబైల్ ఫోన్ కావచ్చు, సంస్థలు అంటే ఈ గడియారం కావచ్చు, ఈ చొక్కా లాగు కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుందా? మార్కెట్ చేస్తుంది. ఉద్యోగాలు మార్కెట్లో వస్తాయి. ఈ ఉత్పత్తి చేస్తే వస్తాయి. ఈ ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని గవర్నమెంట్ తెరగా కూర్చోబెట్టి పన్నుల డబ్బు జీతాలు ఇచ్చేస్తే రావు. ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాం, సమాజాన్ని ఎంత నాశనంగా తీసుకెళ్తున్నాం మనం. ఈ మాటలు నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మాటలు ఎక్కువ మంది మాట్లాడట్లా. ఊరికి పైన రాజకీయంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కాదు, మన బతుకులేంటి, మన పన్నుల డబ్బు ఏంటి, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, ఇది ప్రజలకి సవివరంగా అర్థం కాకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఆయన వయసుకి మొన్న వేసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసావు. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం. ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు ఎవడో లేడురా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళని కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా, రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడు అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయల లిక్కరు 200 రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి, మామూలు పని చేసుకున్న వాళ్ళకేమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో. నా బహుశా 70 80లోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే, వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని.
అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు 50 రూపాయలకే మీకు నాణ్యమైన లిక్కర్ ఇస్తాను మేము వస్తే అని. అది పనిచేసింది. సోమవీర్రాజు ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన 1-2 పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య 700 దాటిపోతుంది. అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు. డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా, ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు. అది నేను అనేకసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను. మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే, కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది, బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది. కారణం ఏంటంటే జనాభా. ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్లో జనాభా తగ్గించాం, దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించినందుకు మనకి ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉన్నాం, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క. పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లో ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి. తర్వాత ఈవీఎంలు, ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పాడన్నమాట అండి. అవ్వాతాతలకి అలాగే అమ్మ ఒడని చెప్పి అమ్మలకి, డ్వాక్రా మహిళలకి నేను ఎంతో డబ్బులు సాయం చేశాను, 1,70,000 కోట్లు ఇచ్చాను, ఆ ప్రేమంతా ఏమైపోయిందో నాకు తెలియట్లేదు అని అంటున్నారండి. ఆ ప్రేమంతా ఏమైపోయిందని తెలియనితనమో అమాయకత్వమో అజ్ఞానమో నేను ఒక మాట ఆపాదించను, కానీ ఆయన సొంత డబ్బు ఇవ్వలే. దాతృత్వం చేస్తే సొంత డబ్బు దాతను ఎవరైనా కానీ గౌరవిస్తారు. అయ్యే ఏదో కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇంత ధనం సహాయం చేసినాడు, నేను ఆ కష్టం నుంచి బయటపడినా అని చెప్పి ఇచ్చిన దాత పైన అభిమానం ఉంటుంది. ఇక్కడ ఆయన ఆలోచన చేయింది, ఆయన దృష్టి కేంద్రీకరించింది ఏమనుకున్నాడంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఓట్లందరూ నాకే వేస్తారు అనుకున్నాడు. దాని మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేసరికి 100కు 100% మందికి ఎవరు ఇవ్వలేదు. ఏదో కొన్ని పావర్టీ ఏదో ఒకటి గైడ్ లైన్స్ పెట్టాల్సింది వస్తుంది. అందులోనూ వైఎస్ఆర్సీపీ ఒక 5 గైడ్ లైన్స్ పెట్టారు. ఏది 300 యూనిట్లు కరెంట్ అని, 2 వీలర్స్ ఉండినా అని, ఇంత కొన్ని ఒక 5-6 గైడ్ లైన్స్ పెట్టినారు. గైడ్ లైన్స్ పెట్టమంటే లబ్ధిదారులు ఒక 40% మందికే అబ్బినాయి లబ్ధి. మిగతా 55%, 60% మంది వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఎందుకంటే ఏదో పిల్లోడు ఒక బైక్ కొనింటాడు, మీకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి మీకు రాదని ఇవ్వరు. ఆర్థికంగా చూస్తే ఇద్దరు సమాన స్థాయిలోనే ఉంటారు. ఒకరికి వచ్చింటారు, ఒకరికి రాదు. అట్లా ఒక 50% మంది అయితే ఏమి అబ్బలేదు కదా లబ్ధి. అట్లా అబ్బకపోవడం ఒకటి. తర్వాత లబ్ధి చేరిన వారైనా సంతృప్తి పడినారంటే సంతృప్తి పడినా. ఎందుకు సంతృప్తి పడలేదు అని అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. వాళ్ళకు చేకూరిన లబ్ధి ధరల పెరుగుదల వల్ల ఏమి మిగలలేదు. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు 2 వీలరో 3 వీలరో కారో ఏదో ఒక వాహనం ఉంటుంది. డీజిల్ పెట్రోల్ ధరలు అమితంగా ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. వేరే రాష్ట్రాల్లో పోతే తక్కువ. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా మందికి తెలిసి వస్తుంది. కర్ణాటక బార్డర్ ఉంది, తమిళనాడు బార్డర్ ఉంది, ఒరిస్సా బార్డర్ ఉంది. అక్కడ వాహనాలు అక్కడ పోయి డీజిల్ పట్టుకొచ్చుకుంటున్నారు. డీజిల్ పెట్రోల్ కాకినాడ అనుకోండి, పక్కనే యానం ఉంది. రకరకాలుగా చేసి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, లారీలకు బాగా డీజిల్
పట్టుకుంటారు. ఎందుకంటే ఇట్లా ఎక్కువ సిమెంట్ 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి. బెంగళూరు పోయే వాహనాలు అయితే ఇక్కడ డీజిలే పట్టుకో, పోయేటప్పుడు బార్డర్లో పట్టుకుంటారు, బెంగళూరు పోతారు, వచ్చేటప్పుడు మళ్ళీ బార్డర్లో పట్టుకొని ఊరికి వచ్చి లోడ్ చేసుకొని పోతుంటారు. ఏమంటే అక్కడ చాలా ధర తక్కువ సార్ అని అంటారు. అంటే డీజిల్ పెట్రోల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. డీజిల్ పెట్రోల్ వాడకం వల్ల వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు పాలైనారు. ఇదే కాకుండా ఈ లబ్ధిదారులు అయితే వాళ్ళకు లబ్ధి చెందుతుందో జనంగా సన్నజనం ఉంటారు, కూలీ నాలి చేసుకొని బతుకుతుంటారు. కాబట్టి సాయంకాలం వ్యక్తులకు కొంత మందు తీసుకునేవాడు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటాడు. వాడు బ్రాందీ షాప్కి వెళ్ళినప్పుడు బ్రాందీ అమ్మేవానికి తెలియదు ఏ బ్రాండ్ ఉంది అనేది, కొనేవానికి తెలియదు. ఉదాహరణ చెప్తున్నా, మా 100 రూపాయలు తీయి అని అంటే అది 100 రూపాయలు తీసిస్తాడు. అది ఏదో ఒక బ్రాండ్ వస్తుంది. మళ్ళీ రేపు పోయి 100 రూపాయలు ఏమంటే ఇంకొక బ్రాండ్ వస్తుంది, ఒక రకమైన బ్రాండ్ కాదు. అందులో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఏమిటంటే ఈ బ్రాందీ మద్యం వ్యాపారంలో 3 లైన్లు ఉంటాయి. ఒకటి డిస్టిలరీస్, అంటే ఉత్పత్తి చేసేటి. ఆ డిస్టిలరీస్ అన్ని వారి అనుకూలమైన వారికే ఉన్నాయి. తర్వాత కొనేది బ్యూరేజ్ కార్పొరేషన్, అది ప్రభుత్వ సంస్థే. అమ్మేది బ్రాందీ షాప్ కూడా ప్రభుత్వమే, కానీ క్యాష్ ట్రాన్సాక్షనే. బిల్లులా పాడులా ఏమి అంతా క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే అర్థం చేసుకోండి, మొత్తం అది 50 రూపాయలు ఉంటే చీప్ లిక్కర్ 200 రూపాయలు పెట్టినది. అంటే ఇక్కడ లబ్ధి చేకూర్చినా ఆ లబ్ధి అంతా అక్కడే పోతుంది. ఏమంటున్నారంటే ఏముంది రేవయ్యా, సాయంకాలం అయ్యేసరికి మేము పోయి ట్యాక్స్ కట్టొచ్చాం కదా అని నన్ను కాడికి వచ్చినారు. అంటే ఈ చేతి ఇస్తున్నాడు, ఈ చేతి తీసుకుంటున్నాడు అనే కాడి. పేరుకేమో మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేయాలని నేను రేట్ ఎక్కువ పెట్టినాను, కానీ ఆదాయం కోసం పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయం, సొంత ఆదాయం, 2 ఆదాయాల కోసం పెట్టుకున్నారు. అవి కాకుండా ఇవి సంక్షేమ కార్యక్రమాలు. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు జిఎస్టీ వేస్తారంట అన్నారు కాబట్టి, బిల్లులు వస్తున్నాయి కాబట్టి తెలిసిపోయింది పన్ను కడతానని చెప్పి. వచ్చిన లబ్ధి అంతా వీటికే సరిపోతుంది అనేది ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. మిగిలిన పరిపాలన ఏమన్నా బాగుందా అని అంటే రెవెన్యూ వ్యవస్థ అంతే. పోతే పోలీస్ యంత్రాంగం చూస్తే అధికార పక్షానికే కొమ్ము కాసే పరిస్థితి, న్యాయము అనే పరిస్థితే లేదు పోలీస్ స్టేషన్లో. ఇతర శాఖల్లో కూడా ఎవరికి వారే ఏమన్నా తీరే అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పనితీరును గురించి శాఖలో ఏ విధంగా పని జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఒక్క రివ్యూ మీటింగ్ చేసిన పాపాన పోలేదు. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టలే. ఈ పరిపాలన ఇట్లా పోయింది. ఈ ఇచ్చిన లబ్ధి మేలు జరగలేదు. ఇంకా ధరలు చూస్తామంటే ఇసుక మీద ఏదో ఇసుక కొద్ది తోలుకుంటే వానికి ట్రాక్టర్ 4,500 పడుతుంది. ఇసుక మీద కూడా డబ్బు అనేది ఎవరికైనా వింతగా కనపడుతుంది కదా, ఫ్రీగా వచ్చింది కదా. అందువల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి చేకూరిన లబ్ధి కూడా ఉపయోగపడక లబ్ధిదారులు కూడా ఇదైపోయినారు. పరిపాలన సక్రమంగా లేక కొంతమంది ఈ అట్రాసిటీస్ ఉన్నాయి కదా, ఇతర పార్టీ నాయకుల మీద జరిగినట్టు వాటికి బాగా దాడులు, ఇవన్నీ బాగా చెందిన వాళ్ళు, ఈ లబ్ధి రాక వారికి వచ్చా నాకు రాజు అట్లా అందరు కలిసి తల్లికి ఇంత అయింది. ఇంతే అది అసంతృప్తే కాకుండా కోపము, పీకి పడేయాలనేటంత కసి వాళ్ళలో వచ్చి అది అటువంటి రిజల్ట్ వచ్చినాయి.